హాయ్ ఫ్రెండ్స్, ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి అందరికీ స్వాగతం. సో నిన్నటి రోజున మనం ఈ యొక్క స్ప్రెడ్ అనేది తీసుకున్నాం. మనం ఏం చేసాం, సింపుల్గా 47,500 కాల్ని ఏం చేసామంటే సెల్ చేసాం. బట్ ఏదన్నా గ్యాప్ అప్ అయితే రిస్క్ ఉంటుందని చెప్పేసి మళ్ళీ ఏం చేసామంటే 47,700 కాల్ని ఏం చేసామంటే బై చేయడం అనేది జరిగింది. సో ఎనీహౌ ఇక్కడ 2 లెగ్స్ అనేది ఇన్వాల్వ్ అయి ఉన్నాయి కాబట్టి దీన్ని స్ప్రెడ్ అంటాం. బట్ మన వ్యూ వచ్చేసరికి బేరిష్ వ్యూ అనమాట. దీన్ని సింపుల్గా మనం చెప్పాలంటే బేర్ కాల్ స్ప్రెడ్ అంటాం. రైట్, బేర్ కాల్ స్ప్రెడ్ అంటాం. అయితే దీంట్లో ఎక్స్పెక్టేషన్ ఏంటంటే మార్కెట్ గ్యాప్ డౌన్ జరుగుతుందని చెప్పేసి మన ఎక్స్పెక్టేషన్ ఉంది. ఎందుకంటే నిన్నటి రోజున హెవీగా సెల్లింగ్ జరిగింది కాబట్టి ఈరోజు ఏదన్నా గ్యాప్ డౌన్ జరుగుతుంది. మేబీ అక్కడ నుంచి పైకి వెళ్ళొచ్చు, కిందకి వెళ్ళొచ్చు, దట్ ఈస్ డిఫరెంట్. కానీ గ్యాప్ డౌన్ అవుతుందని ఒక ఎక్స్పెక్టేషన్ అయితే ఉంది. మనకి మార్నింగ్ దగ్గర దగ్గర 275 పాయింట్లు గ్యాప్ డౌన్ అయితే జరిగింది. దీంట్లో నేను 600 దాకా ప్రాఫిట్ అనేది చూశాను. బట్ రెండు కూడా ఒకటేసారి మార్కెట్ ఆర్డర్కి ఎగ్జిక్యూట్ చేయడం అనేది జరిగింది. సో అయితే మన మార్కెట్ ఆర్డర్లో స్లిప్పేజ్ కూడా ఉంటుంది కాబట్టి మనకు వచ్చిన ప్రాఫిట్ ఒకసారి చూద్దాం. ₹2,397.85 మైనస్, అంటే ఇది ఒకటేం ప్రాఫిట్లో ఉంది, ఒకటి లాస్లో ఉంది కదా. ₹2,118.80 రఫ్గా ఇసే ₹280 అనేది రావడం జరిగింది. దగ్గర దగ్గర నేనంటే 600 దాకా ప్రాఫిట్ అనేది కనపడింది. సరే, అంత స్ట్రాంగ్ గ్యాప్ డౌన్ జరిగింది కాబట్టి మళ్ళీ ఏదైనా రెట్రేస్ తీసుకుంటుంది అన్న ఉద్దేశంతో వెంటనే ఏం చేశానంటే నేను మార్కెట్ ఆర్డర్కి ఎగ్జిట్ చేశాను. బట్ అది వచ్చేసరికి 280లో ప్రాఫిట్లోనే క్లోజ్ అయితే అయింది. అయితే ఒకవేళ ఈ యొక్క పర్టికులర్ ట్రేడ్ అనేది మనం ఎండ్ ఆఫ్ ద డే దాకా హోల్డ్ చేస్తే ఏమవుతుంది అనేది చూస్తే, ఈరోజు ఏమైందంటే మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఓవరాల్ ప్రాఫిట్ లాస్ చూసుకున్నట్టయితే రెండు ఏది ఎండ్ ఆఫ్ ద డే దాకా ఉంచాము లేకపోతే వీక్ దాకా ఉంచితే ఏమవుతుంది అనేది చూస్తే ప్రస్తుతం ₹1,105 లాస్ అనేది కనిపిస్తుంది. సో ఒకసారి దీంట్లో బ్రేక్ ఈవెన్ పాయింట్స్ ఇవన్నీ అబ్జర్వ్ చేస్తే అండ్ ఈ యొక్క ప్రస్తుతం ఏంటంటే మనకి బ్రేక్ ఈవెన్ పాయింట్ తక్కువ ఉంది కాబట్టి మన ఎందుకు అనుకున్నామంటే ఇది వెంటనే ఎగ్జిట్ అవుతాను అని చెప్పేసి మార్నింగ్ చూడండి బ్రేక్ ఈవెన్ పాయింట్ వచ్చేసరికి మనకి 47,591 దగ్గర ఉంది. చాలా దగ్గరగా ఉందన్నమాట. అంటే ఇంకా అది క్రాస్ చేసింది అనుకోండి మనకి ఏంటంటే లాస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో లిమిటెడ్ రిస్క్ ఉంది కాబట్టి యొక్క స్ట్రాటజీ అనేది డిప్లాయ్ చేయడం అనేది జరిగింది. అండ్ ఈరోజు మనం నిఫ్టీ అనేది ఒకసారి చూసుకున్నట్టయితే మనం ప్రీ మార్కెట్లో ఏవైతే లెవెల్స్ డిస్కస్ చేసుకున్నామో ఇది 21,400 అండ్ ప్రాబబ్లీ ఏంటంటే 21,000 ఇన్ బిట్వీన్ ఎక్స్పైరీ అనేది మనం ఎక్స్పెక్ట్ చేసాం. రైట్, సో మనం ఒకసారి ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది అబ్జర్వ్ చేస్తే ఆప్షన్ చైన్ అనేది అబ్జర్వ్ చేస్తే ఈరోజు ఎక్స్పైరీ చూడండి కరెక్ట్గా ఇన్ బిట్వీనే జరిగింది. 21,250 దగ్గర ఎక్స్పైర్ అయింది. ఇక్కడేమో 21,500 కాల్ ఏదైతే ఉందో దాన్ని జీరో చేశారు. ఓకే, అప్ సైడ్ 21,500 అండ్ ఆఫ్ కోర్స్ 21,400 మనం అనుకున్నాం కదా. ఈ రెండు రేంజెస్ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పేసి ఆ రెండు లెవెల్స్ని కూడా ఏంటంటే పైకి క్రాస్ అవ్వకుండా ఈ యొక్క ఆప్షన్స్ జీరో చేశారు. అట్ ద సేమ్ టైం మనం చూసుకున్నట్టయితే 21,100 పుట్టు కూడా మనం అబ్జర్వ్ చేస్తే ఇది కూడా జీరో చేశారు. 0.5 పైసా, 0.05 అంటే 5 పైసలు అనమాట. అంటే జీరో అయిపోయింది అనమాట. ఇన్ బిట్వీన్ ఏంటంటే ఒక ప్లే అనేది జరిగింది. బట్ వెరీ అగ్రెసివ్గా మనకి రికవరీ అనేది కనిపించింది. ఓకే, యా. అయితే మనం ఏం చేద్దామంటే ఈరోజు రేపు ఎక్స్పైరీ ఉంది కాబట్టి ఇది సెన్సెక్స్ అయితే వీళ్ళు ఇవ్వట్లేదు ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది. దట్ ఈస్ ద ఇష్యూ. ఒకసారి మార్కెట్ ఓవరాల్గా ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. మనం డైలీ టైం ఫ్రేమ్కి వెళ్తే ఇండియా విక్స్ అనేది 4.78% మనకేంటి నెగిటివ్గా ఉంది. డెఫినెట్గా ప్రీమియమ్స్ అయితే తగ్గాయి. అండ్ డౌ జోన్స్ మనం చూసుకున్నట్టయితే స్ట్రాంగ్ క్యాండిల్ వచ్చింది. బట్ వెంటనే చూడండి ఇక్కడ ఫస్ట్ టైం అనమాట ఇంత పెద్ద సెల్లింగ్ అనేది జరగడం. ఇక్కడ వీక్గా ఉన్నారు సెల్లర్స్, వీక్గా ఉన్నారు, చాలా వీక్గా ఉన్నారు. ఇక్కడ ఒక స్ట్రాంగ్ క్యాండిల్ వచ్చింది. బట్ చూడండి మళ్ళీ వెంటనే గ్యాప్ అప్ అయింది. సో ఇది మార్కెట్ ఎలా ఉందంటే డిప్ బాయ్ మార్కెట్ లాగా కనిపిస్తుంది యుఎస్ మార్కెట్స్ అనేది. అండ్ డౌజ్ ఈ యొక్క డాలర్ ఇండెక్స్ మనం చెక్ చేస్తే ఈ యొక్క ప్రీవియస్ క్యాండిల్ హై అండ్ లోకి మధ్యలోనే కన్సోలిడేషన్ తీసుకుంటున్నట్టు కనిపిస్తుంది. బట్ స్టిల్ ఏంటంటే కొద్దిగా డౌన్ సైడ్ అనేది వెళుతుంది. ఇది కానీ డౌన్ సైడ్ అయితే మన ఇండియన్ మార్కెట్స్ అనేది పాజిటివ్గా ఉంటాయి.
వెరాజ్ మిడ్ క్యాప్ అనేది మనం చూసుకున్నట్టయితే నిన్న ఎంత అగ్రెసివ్గా మార్కెట్ అనేది డ్రాప్ అయిందో ఓకే అంతే అగ్రెసివ్గా ఈరోజు కౌంటర్ అటాక్ అనేది తీసుకోవడం జరిగింది. సో మిడ్ క్యాప్లో మనం ఫ్రెష్గా పొజిషన్స్ అనేది బిల్డప్ చేసుకోవాలంటే 2 కేసెస్ అనేది మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎయిదర్ ఈ లెవెల్ అనేది బ్రేక్అవుట్ అయితే మనం యాడ్ చేసుకోవచ్చు ఏది లాంగ్ పొజిషన్స్ మిడ్ క్యాప్ స్టాక్స్లో, ఇది ఒక వ్యూ. దాని తర్వాత ఇక్కడ ఏదన్నా మనకి ఏదన్నా ప్యాటర్న్ కనిపించి మంచి బుల్లిష్ ప్యాటర్న్ కనిపించి మళ్ళీ అప్ సైడ్ వెళ్తుందంటే కూడా మనం ఏంటంటే మిడ్ క్యాప్స్ మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. సేమ్ ప్రస్తుతం మనం అబ్జర్వ్ చేస్తే ఫిన్ నిఫ్టీ ఏం జరిగిందంటే ప్రీవియస్గా ఒక డిమాండ్ జోన్ అనేది ఉంది. సో దీన్ని ఏమంటామంటే యాక్చువల్గా కన్సోలిడేషన్ మూవ్ అనమాట. కన్సోలిడేషన్ తీసుకొని అక్యుములేషన్ స్మాల్ అక్యుములేషన్స్ ఇవన్నీ కూడా అక్కడ నుంచి పైకి వెళ్ళింది మళ్ళీ అదే లెవెల్కి వచ్చినప్పుడు వాళ్ళు డిఫెండ్ చేసుకునే లెవెల్స్ అనమాట ఇవన్నీ కూడాను. సో ప్రస్తుతానికైతే ఈ యొక్క లెవెల్ దగ్గర సపోర్ట్ అయితే తీసుకుంది. బట్ అగైన్ మనకి ఈ హై బ్రేక్ అవటం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సెన్సెక్స్ కూడా సేమ్ సిచ్యువేషన్లో ఉంది, గ్యాప్ డౌన్ అయి ఫిల్ అయింది అంతే. ఓకే ఆ హై క్రాస్ అయితే దెన్ ఏంటంటే సెంటిమెంట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా మనం అబ్జర్వ్ చేస్తే ఒకసారి బ్యాంక్ నిఫ్టీ అనేది చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ 15 minutes టైం ఫ్రేమ్. ఓవరాల్గా వ్యూ అనేది ఎలా ఉందనేది ఒకసారి చూస్తే 47,000 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ అయితే కనిపిస్తుంది ఈ లెవెల్ దగ్గర. దాని తర్వాత ఇక్కడ ఇది రెసిస్టెన్స్ అని చెప్పలేము ఎందుకంటే బోత్ కాల్స్ అండ్ పుట్స్ ఉన్నాయి కాబట్టి మేబీ ఇక్కడ కొద్దిగా స్ట్రగుల్ అవుతుంది. అంటే జస్ట్ ఒక హాల్ట్ లేదా పాస్ అంటాం కదా, పాస్ తీసుకుంటుంది అన్న PAUSE పాస్ తీసుకుంటుంది అన్న ఉద్దేశంతో మేబీ ఇక్కడ సెల్లింగ్ చేసి ఉండొచ్చు. సో ప్రస్తుతానికి మనకి ఇంపార్టెంట్ లెవెల్స్ వచ్చేసరికి ఈ లెవెల్ కనిపిస్తుంది 47,000, దాని తర్వాత 48,500. అఫ్కోర్స్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది బట్ స్టిల్ ఇక్కడ కాలు పుట్టు ఇద్దరు కూడా ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉన్నారు. బట్ కొద్దిగా కాల్స్ అయితే ఎక్కువగా రెసిస్టెన్స్ లాగా పెట్టారు. ఇది కానీ బ్రేక్అవుట్ అయిందంటే మనకు ఫాస్ట్గా 48,500 దాని తర్వాత 49,000 అనేది వెళ్ళే అవకాశం ఉంది. బట్ చూడండి 47,000 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ అయితే కనిపిస్తూ ఉంది. ఒకసారి నిఫ్టీ అనేది చెక్ చేద్దాం. నిఫ్టీ ఈరోజు ఏం జరిగిందనేది ఒకసారి చూద్దాం. చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ జస్ట్ ఈరోజుది చూస్తే మనకి మార్నింగ్ అయితే మీరు చెక్ చేశారా నిఫ్టీ? మార్నింగ్ అయితే 21,000 దగ్గర స్ట్రాంగ్ పుట్ అనేది జనరేట్ చేసింది. 21,000 దగ్గర స్ట్రాంగ్ పుట్ అనేది జనరేట్ చేసింది. అండ్ అక్కడ నుంచి కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది జనరేట్ చేసింది 21,000 దగ్గర. అక్కడ నుంచి కూడా స్ట్రాంగ్ సపోర్ట్ అనేది తీసుకుంది. అక్కడ నుంచి పైకి వెళ్ళటం అనేది జరిగింది. ఓకే ఎనీహౌ మనకైతే ఈ యొక్క హై అనేది బెంచ్ మార్క్ ఈ లెవెల్ అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అండ్ 21,000 వి షేప్ రికవరీలో ఉంది ప్రస్తుతం. సో 21,580 అంటే రఫ్గా 600 అనుకుందాం. ఈ లెవెల్ కానీ బ్రేక్అవుట్ అయితే మళ్ళీ ఇంకా ఫర్దర్గా ఎక్స్టెన్షన్ అనేది జరిగే అవకాశం ఉంది. బట్ ఇన్ బిట్వీన్ మనం కొద్దిగా కన్సోలిడేషన్ అయితే ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు అనిపిస్తుంది. బట్ వి షేప్ రికవరీ అయితే ఇక్కడ అగ్రెసివ్గా ఉంది, కొద్దిగా అగ్రెసివ్గానే కనిపిస్తుంది, అనుకున్నంత వీక్ ఏం కనిపించట్లేదు మార్కెట్లో. రైట్ దాని తర్వాత నిఫ్టీ చూసుకుంటే రికవరీ ఉంది. బట్ ఎనీహౌ ఈ లెవెల్ అనేది మనం అనుకున్నాం కదా, ఆ లెవెల్ బ్రేక్ చేయాల్సి ఉంది. అండ్ డైలీ టైం ఫ్రేమ్లో గిఫ్ట్ నిఫ్టీ అనేది చూసుకున్నట్టయితే గిఫ్ట్ నిఫ్టీ ప్రస్తుతానికైతే ఓపెనింగ్ దగ్గర నుంచి కూడా స్ట్రాంగ్ రైజింగ్ అనేది జరుగుతుంది. సో అన్లెస్ అంటిల్ ఈ యొక్క పర్టికులర్ లెవెల్ అనేది క్లోజ్ అయిందనుకోండి, బ్రేక్అవుట్ అయ్యి దెన్ ఏంటంటే మళ్ళీ అగైన్ మొమెంటం అనేది సంతరించుకుంటుంది. లేకపోతే ఎలా ఉంటుందంటే ఈ యొక్క హై అనేది బ్రేక్ అవ్వలేదనుకోండి బ్రాడర్ ఇండిసెస్, ఇక్కడ సెల్ ఆన్ రైజ్ అనేది ఎస్పెషల్లీ FIS ఈ యొక్క సిస్టమ్ ఫాలో అవుతూ ఉంటారు. ప్రీవియస్ స్వింగ్ హై ఇది, ఆ లోలో ఎక్కడ ట్రేడ్ అవుతున్న వాళ్ళు ఏంటంటే ఎవ్రీ రైజ్లో వాళ్ళు సెల్లింగ్ చేసే ప్రయత్నం చేస్తారు. ఒకవేళ ఈ లెవెల్ అనేది క్రాస్ అయితే దెన్ వాళ్ళు ఏంటంటే అగ్రెసివ్గా లాంగ్ బిల్డప్ అనేది చేస్తారనమాట. దిస్ ఈజ్ హ్యాపెనింగ్ ఎవ్రీ టైం. సో ప్రస్తుతం మనం 21,000 ఈ యొక్క లెవెల్ ఏదైతే ఉందో ఈ లెవెల్ అనేది మనం అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. అండ్ సెన్సెక్స్ రేపు ఎక్స్పైరీ ఉంది, ఒకసారి చూద్దాం. అండ్ ఎక్కడ సపోర్ట్ తీసుకుంది అనేది ఒకసారి ఈ యొక్క అనాలిసిస్ అంతా డిలీట్ చేద్దాం. సో ఫ్రెండ్స్ మనకి ఈ యొక్క మధ్యలో కనుక ఓపెన్ అయిందంటే ప్రాబ్లం ఏంటంటే మనం ఇక్కడ ఓపెన్ అయింది అనుకోండి రేపు సెన్సెక్స్ అనేది మ్యాక్స్ ఏంటంటే ఈ సైడ్ వేస్లోనే ఉంటుంది. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. ఇటు అప్ సైడ్ వచ్చేసరికి 71,920 రఫ్గా, డౌన్ సైడ్ వచ్చేసరికి 69,900.
ఈ యొక్క జోన్‌లోనే మ్యాక్స్ ఒక కన్సోలిడేషన్ డే లాగా ఫార్మేషన్ అవ్వటానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఎందుకంటే పైనుంచి సెల్లింగ్ ఉంది, కింద నుంచి బాయింగ్ ఉంది. ఇన్ బిట్వీన్ ఇక్కడికో వెళ్ళిందంటేనేమో ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటారు. అండ్ ఒకవేళ డౌన్ సైడ్ ఏదన్నా ఇంపార్టెంట్ లెవెల్స్‌కి వస్తే కూడా మళ్ళీ డిఫెండ్ చేసుకునే లెవెల్స్ ఉంటాయి. ఎందుకంటే ఆల్రెడీ లాంగ్ పొజిషన్స్ బిల్డప్ చేసుకున్నోళ్ళు ఉంటారు కాబట్టి మళ్ళీ డిఫెండ్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో టుమారో ఏంటంటే మనం ఒక సైడ్ వేస్ మార్కెట్ అనేది ఎక్స్‌పెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఓకే. యాహ్! దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే ఈ సెషన్ ఫ్రెండ్స్. హోప్ వీడియో హెల్ప్ అయిందని చెప్పేసి అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక ఎపిసోడ్‌లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.